పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే 2025వ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి 10 రోజుల యొక్క రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. మిథున రాశి వారికి ఏమైనా అందలం ఎక్కిస్తుందా, లేదా అధఃపాతాలని తొక్కేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమున్నాయా, ఒకవేళ ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి ప్రతికూలతలు ఉంటే ఆ ప్రతికూలతలు తొలగించుకోవాలి, ఈ రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మొదలు అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మిథున రాశిలో జన్మించిన వారికి మీ జన్మరాశిలోనే గురుడు యొక్క సంచారం జరుగుతున్నది. గురుడు అంటేనే ధర్మప్రభువు, అంటే ధర్మానికి ప్రతీక అయినటువంటి గురుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే అనేకమైనటువంటి విషయాలను గొప్ప ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందుతారు. ఏ విషయాలలో గొప్ప ఆనందాన్ని, ఎందుకంటే ఈ 10-11 రోజులు కూడా అంటే ప్రత్యేకమైనటువంటి జ్యోతిష నిర్మాణాన్ని ఇస్తుంది. ఈ కాలంలో మిథున రాశిలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. అంటే కమ్యూనికేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆలోచన విధానం నెగిటివ్ లేకుండా పాజిటివ్గా మారుతుంది. పరిజ్ఞానం పెరుగుతుంది. ఇక్కడ పరిజ్ఞానము, విజ్ఞానము అంటే ఏదో చదువు గురించి ప్రత్యేకంగా విద్యార్థులకు సంబంధించింది మాత్రమే కాదు, మన జీవితానికి పనికి వచ్చేటటువంటి అనేకమైన కొత్త విషయాలను మనం నేర్చుకునే అవకాశం కూడా కలిగిస్తూ ఉంటుంది. ప్రయాణాలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ప్రయాణ పరంగా కూడా కొద్దిగా అనుకూలతలు ఉన్నాయి. ఆలోచన, పరిజ్ఞానం, ప్రయాణాలలో అనుకూలతలు ఉంటాయి. వ్యాపార పరంగా తీసుకుంటే కొత్త అవకాశాలకు డోర్స్ ఓపెన్ అయ్యే సమయం అని చెప్పాలి. ఇప్పటి వరకు ఎవరి జీవితంలో అయినా సరే పెండింగ్ ఉన్న సమస్యలు కనుక ఏవైనా ఉన్నట్లయితే అవి పూర్తి చేసేటటువంటి విధంగా గురుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అలానే మీ రాశికి 3వ స్థానంలో సంచరించే కేతువు యొక్క ప్రభావం కారణం చేత ఇది అహంకారాన్ని తగ్గించి ఆధ్యాత్మికమైనటువంటి బాధ్యతను పెంచుతూ ఉంటుంది. పాత పంథాలు సహజంగానే ముగిసిపోతూ ఉంటాయి. ప్రకృతి కొన్ని రకాలైనటువంటి మార్పులను తీసుకొస్తుందా అనేటటువంటి భావన మిథున రాశి వారిలో కలుగుతుంది. అలానే మీ రాశికి 9వ స్థానంలో, అదృష్ట స్థానంలో, పితృస్థానంలో సంచరించే రాహు యొక్క ప్రభావం కారణం చేత సోషల్ కనెక్షన్స్ కానీ, విదేశీ సంబంధాలు కానీ, అధునాతనమైనటువంటి ఆలోచనలు కానీ, టెక్నాలజీ రంగాల్లో కానీ ఆకస్మికమైనటువంటి పురోగతి ఇస్తుంది అని చెప్పాలి. జీవితం ఒక కొత్త దిశలో పయనిస్తుంది అని చెప్పవచ్చు. అలానే మీ రాశికి 6వ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క సంచారం లోతైనటువంటి ఆలోచనలను, పరిశోధనను, వ్యూహాల మార్పులను కూడా కనిపిస్తూ ఉంటుంది. రహస్య సమాచారాల్లో మీకు స్పష్టత కలిగించే అవకాశం ఉంటుంది. అయితే మాట్లాడేటటువంటి మాటలలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో సంచరించేటప్పుడు ఆరోగ్యపరంగా కూడా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఇక మీ రాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి రవి, కుజ, శుక్ర గ్రహాల యొక్క కలయికను కనుక మనం పరిశీలించినట్టయితే రవి కారణంగా ప్రతిష్ట పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. శుక్రుడి కారణంగా ఆనందాలు, లాభాలు పెరుగుతూ ఉంటాయి. కుజుడి కారణంగా వేగవంతమైన శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ త్రిగ్రహ శక్తి కలవటం వల్ల నిర్ణయాలు వేగంగా అమలు కానున్నాయి అని చెప్పాలి. ఇక 10వ స్థానంలో సంచరించేటటువంటి కర్మకారకుడైనటువంటి శని ప్రభావం కారణం చేత కర్మపాఠాలు, బాధ్యతలు, దీర్ఘకాలిక ప్రణాళికలు వంటివి చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి. అంటే గతంలో చేసినటువంటి పనులకు ఇప్పుడు స్పష్టమైనటువంటి ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది. మరి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం 10:04 వరకు ఉండేటటువంటి రోజును కనుక పరిశీలిస్తే ఈ రోజు చాలా ఏ విధంగా ఉంటుందంటే వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యాల గురించి కానీ, కుటుంబ సంబంధాల మీద కానీ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. భాగస్వామితో జరిగేటటువంటి చర్చలు సఫలమవుతూ ఉంటాయి.
వ్యాపారపరమైన ఒప్పందాలలో మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. భావోద్వేగాలు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో కలహాలు వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి నియంత్రణ అవసరం అవుతుంది. పరిహారం ఏమిటంటే శ్రీ లక్ష్మీనారాయణ పూజ చేయటం చాలా మంచిది. 22వ తేదీ ఉదయం 10:04 నుంచి 24వ తేదీ రాత్రి 7:43 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇదే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి పూర్తిగా ప్రతికూలమైనటువంటి కాలంగా మారుతుంది. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత విపరీతమైన శ్రమ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణ పరంగా కనుక తీసుకుంటే అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆరోగ్యపరమైన విషయాలలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఇతరుల వల్ల కూడా సమస్యలు కలుగుతూ ఉంటాయి. మీ మైండ్లో ఉండే అనవసరమైన ఆలోచనలన్నీ తీసేయాల్సి వస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా శుద్ధిగా ఉండాల్సినటువంటి కాలము అని చెప్పాలి. ఈ సమయంలో శివార్చన చేయటం కానీ నల్లవుడు దానంగా ఇవ్వటం కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఇక 24వ తేదీ రాత్రి 7:43 నుంచి 27వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది చాలా అద్భుతమైనటువంటి శుభకరమైనటువంటి కాలంగా చెప్పాలి. అదృష్టం బలపడుతుంది. ప్రయాణ పరంగా ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఒప్పందాలు, శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పాలి. గురు రాహు దృష్టిలతో విదేశీ అవకాశాలు కూడా కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి. సినీ రంగం, మీడియా రంగం, యూట్యూబ్, డిజిటల్ మార్కెటింగ్ క్రియేటర్లకు మంచి పీక్ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ విష్ణు సహస్రనామం చేయటం అనేటటువంటి చాలా మంచిది. ఇక 27వ తేదీ నుంచి 29వ తేదీ ఉదయం 4 నుంచి 29వ తేదీ ఉదయం 7:38 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే ఇది మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కెరియర్ పరంగా కనుక తీసుకుంటే చాలా టాప్ స్టేజ్కి తీసుకువెళ్ళేటటువంటి విధంగా ఉంటుంది. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. మేనేజర్లకు అధికార వర్గం నుంచి గొప్ప ప్రశంసలు అందుతూ ఉంటాయి అని చెప్పాలి. అలానే వ్యాపార పరంగా తీసుకుంటే భారీ ప్రగతి కనిపిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు శుభంగా మారుతూ ఉంటాయి. ఇక హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచిది. 29వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ ఉదయం 9:20 వరకు ఉండేటటువంటి సమయం ఇది లాభాలతో కూడిన సమయంగా మారుతుంది. ఆన్లైన్ గ్రోత్, ఆదాయం పెరుగుతుంది అని చెప్పాలి. అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మనస్సులో ఏదైనా సరే బలంగా ఒక కోరిక కనుక సంకల్పించుకుంటే ఆ కోరిక సిద్ధించేటటువంటి కాలంగా మారబోతుంది. పెద్ద పెద్ద అవకాశాలన్నీ వెతుక్కుంటూ వస్తాయి. కొత్త సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ధన ప్రవాహం బ్రహ్మాండంగా ఉంటుంది. కనకధారా స్తోత్ర పారాయణ చేయడానికి చాలా మంచిది. 31వ తేదీ ఉదయం 9:20 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయంగా మారుతుంది. ఊహించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. విదేశీ పనులకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. నిద్రాలోపం ఏర్పడుతూ ఉంటుంది. కొంత ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జాతకం ప్రకారం కలుగుతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి అదృష్టం పీక్ స్టేజ్కి చేరుతుందా అనేటటువంటి భావన అనేటటువంటి విధంగా ఇక్కడ ఉన్న ఫలితాలు ఉన్నాయి. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.